ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం 9 గంటలకు మన భద్రాచలం సార్పాక కల్వరి మార్గం గ్లోరీ చర్చ్ నందు పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన స్వస్థత పండుగ జరుగుతుంది. ఈ ఆరాధనకు పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, పలు గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారు. ఆ దినము రోగుల కొరకు ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, నవంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు భద్రాచలం సార్పాక. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం మరి ప్రతి నెల మొదటి మంగళవారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి. మరి మరలా ఈ నెల అనగా నవంబర్ 4వ తారీఖున ఉదయకాలం 9 గంటలకు మరి మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది. మరి ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడి ఆశీర్వదించబడారు. నెమ్మది లేని వారు నెమ్మదిని పొందుకుంటున్నారు. ఎంతో మంది ఆత్మికంగా బలపరచబడుతున్నారు. అనేక మంది మేలులతో తృప్తిపరచబడుతున్నారు. మరి మీరు కూడా ఎటువంటి సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అనేక రకాల బంధకాలతో బాధింపబడుతున్నా, ఎట్టి వ్యాధులతో పీడింపబడుతున్నా, మరి మీరు కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి మీ బంధువులు, స్నేహితులను కూడా తీసుకుని రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి లేవగానే యేసుకి థ్యాంక్స్ చెప్పారా? ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమించి మరి 10 నెలలు అద్భుతమైన రీతిలో కాచి కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ వచ్చారు కదా. అంత మాత్రమే కాదు, మరొక నూతనమైన నెలలోనికి 11వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఉన్నారు. ఎంతమందికి లేని గొప్ప భాగ్యం ప్రభు నీకు నాకు మనకు అనుగ్రహించినందుకు మనం అందరం కూడా యేసయ్యకు థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా. అలాగే మరి ప్రతి దినం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు. మరి దేవుడు అంటున్నారు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని. మన యేసయ్యకున్న ఆశ, మనకి యేసయ్యకున్న తలంపు, మన యేసయ్యకు మన పట్ల ఉన్న మరి ప్రణాళికలు ఏమంటే మరి మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. మరి దేవుని పిల్లలారా, చూడండి, ప్రతి తండ్రి తన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఎలా ఆశపడుతూ ఉంటారో, అలాగే మన దేవుడు మనని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుడు కూడా మనం అత్యధికమైన ఆశీర్వాదాలతో దీవెనలతో నింపబడాలని, అత్యధికంగా వర్ధిల్లాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. దేవుని బిడ్డ చూడండి, ఆయన అంటున్నారు ఈ మాటలు ఆ రోజున మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహామా, నిన్ను అత్యధికంగా నేను అభివృద్ధి పొందిస్తా. ఎలా అంటే పైభాగంలో అంటారు కదా, నువ్వు నిందారహితుడివై నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని. అవునండి, మనకు కూడా, మనందరికి కూడా అభివృద్ధి పొందడం అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. మరి కానీ దేవుడు అన్నాడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తా, అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తా, నిన్ను వర్ధిల్ల చేస్తా. ఎలా అంటే నీవు నా ఆజ్ఞలను పాటించి మరి నా మాటలు విని
మరి నా కట్టలను అనుసరించి నువ్వు నిందారహితుడిగా జీవిస్తే ఖచ్చితంగా నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ మరి నిందారహితులమై మనం దేవుని కొరకు జీవించాలండి. ఆయన మనల్ని మరి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నారు కదండి. మనం ఆత్మీకంగా ఎవరైతే వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మరి ఆత్మ విషయంలో అందరం కూడా వర్ధిల్లుదాం. అలాగే దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా నేను అభివృద్ధి చెందిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అన్ని నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, అలాగే మరి నీ సేవా రంగంలో అన్ని విషయాలు, ఉద్యోగ రీత్యా అన్ని రకాల దేవుడు నేను అత్యధికంగా అభివృద్ధిలోని తీసుకెళ్తానా అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మంత్లో, ఈ నూతనమైన నెలలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అభివృద్ధి లేదేమో, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు విస్తరించబడలేకపోతున్నావేమో, దేవుడు ఈరోజు నీకు మాట్లాడుతున్నాడు. ఈ నూతనమైన నెలలో అన్ని విషయాలలో దేవుడు నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోని తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. అబ్రహామును అలాగే అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు. అన్ని విషయాల్లో అత్యధికంగా అభివృద్ధి పరిచారు. అదే దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను కూడా అన్ని విషయాలలో నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆయన చెప్పినట్లు నడుద్దామా? ఆయన కట్టలను అనుసరిద్దామా? నిందారహితులమైన దేవుని కొరకు జీవిద్దాం. ఆయన కూడా మనల్ని మరి అత్యధికంగా దేవుడు అభివృద్ధి పొందించబోతున్నారు. అయ్యా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన శ్రేష్టమైన వాగ్దానం మా కొరకు మీరు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అయ్యా మీరు మాకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మేము నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. నాయన ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, సేవా రంగంలో అత్యధికమైన అభివృద్ధి వారు చూచుదురుగాక. మీరు కార్యం జరిగించండి ప్రభా. అయ్యా, రోగులుగా బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఈరోజు నాయన ప్రభా మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దీవెన వారికి మేము ప్రకటిస్తున్నాం ప్రభా. నాయన నిండైన బ్లెస్సింగ్ వారికి దయచేయండి. అలాగే ఈ దినమంతా నాయన నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.